శ్రీగురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. 2024 ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. నేను చెప్పేటువంటి 1-2 మంచి విషయాల్ని శ్రద్ధగా వినగలిగితే వినండి, లేదా మనం డ్రాగ్ చేసుకొని ముందుకు వెళ్ళి మీ ఫలితాలు చూసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయవచ్చు. 6 నిమిషాలు వేస్ట్, నువ్వు సోది ఎక్కువైంది అనేటువంటి మాటల కన్నా మీకు కావాల్సింది బ్రాకెట్లో నీకు కావాల్సింది మీరు వినవచ్చు. అంతే తప్ప అనవసరమైనటువంటి విషయాలు వినమని చెప్పలేదు. మీరు వింటారన్నటువంటి అత్యుత్సాహం నాకు లేదు. ఒక్కళ్ళు విన్నా సరే నా మంచి మాట వాళ్ళు పరివర్తన పొందుకునే ప్రయత్నం. ఈరోజు మంచి మాట ఏంటంటే, కొన్ని ఫంక్షన్స్కి మనం వెళ్తున్నప్పుడు మనం వృధా చేసేటువంటి ప్రసాదం భోజనం చాలా వేస్ట్ అవుతోంది. కాబట్టి ఇప్పటికి కూడా మన వాళ్ళంతా ప్రచారం చేస్తున్నా వినేవాళ్ళు వింటున్నారు, కానీ పడేసే వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. అక్కడ వేస్ట్ టబ్బులో వేసేటువంటి భోజనము, ఆ బజ్జీలు కానివ్వండి, ఇతరత్ర విషయాలు కానివ్వండి, అన్నీ కూడా చాలా వేస్ట్ అవుతున్నాయి. అది ఒకళ్ళు తినే ప్రయోజనం కూడా లేకుండా, లడ్డు వేసుకుంటారు, మిర్చి వేసుకుంటారు, రెండింటినీ పడేస్తున్నారు. పనికొచ్చే తినండి. అక్కడ వాళ్ళకో తినాల్సింది కాస్త అన్నం పెట్టుకొని తినండి, 2 పూరీలు వేసుకోండి. అంతే తప్ప మొత్తం పెట్టుకోవడం, ఆత్రంగా పెట్టుకోవడం, ఫ్యాషన్స్ కోసం పెట్టుకోవడం, గొప్పతనం కోసం పెట్టుకోవడం, టేస్ట్ చెప్పేసి పడేయడం, ఇది మంచిది కాదు. కాబట్టి పదార్థాన్ని దుర్వినియోగం చేయకండి. ఆ ఫంక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తి కూడా కష్టపడి సంపాదించిన ధనమేదన్న విషయాన్ని గుర్తించండి. ఇదొక ముఖ్యమైనటువంటి మీకు చెప్పగలిగే విషయం. వీలైతే దీన్ని పొదుపు చేసే ప్రయత్నం, అంటే అన్నాన్ని, పదార్థాన్ని పొదుపు చేయండి, 10 మంది చేత పొదుపు చేయించండి. మరొక విషయము, ఈ మధ్య నేను తరచుగా చూస్తున్న విషయం, మనకున్నటువంటి పిల్లల్లో కొద్దిగా అంటే ఒకప్పుడు 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి వచ్చేటువంటి నాలెడ్జు, తెలివి అంతా కూడా ఇప్పుడు 14-10 ఏళ్ళ తెలివి ఎక్కువైపోయింది. కాబట్టి మనం పిల్లలతో ఎలాంటి విషయాలు చర్చించాలి, వాళ్ళల్లో ఉండేటువంటి నైతికమైనటువంటి పద్ధతిని, భౌతికమైన పద్ధతిని రెండింటినీ అలవాటు చేయండి. ఈ మధ్య తెలుగు సీరియల్స్ అత్తా కోడళ్ళు, లేకపోతే తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు తిట్టుకోవడం, కొట్టుకోవడం వరకే చూపిస్తున్నారు, అంటే గట్టి అరుచుకోవడం. కానీ హిందీ సీరియళ్ళల్లో ఏకంగా అత్తలు కోడళ్ళు, కోడలేమో బాల్కనీలో, అత్తనేమో వేరే చోట సిగరెట్ తాగడం, మద్యపానం సేవన చేయడం లాంటి కొత్త పోకళ్ళు చూపిస్తున్నారు. ఇటువంటివి మన పిల్లల్లో, అంటే మనకి 13-12 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లల్లో ఈ మార్పు చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఆ పిల్లల్లో ఆ యొక్క సీరియల్స్వి కానీ ఇతరత్ర సీరియల్స్ ప్రభావం ఎక్కువ పడుతుంది, జాగ్రత్త. కాబట్టి వీటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం దానివల్ల పిల్లల్లో నైతిక స్థైర్యం కోల్పోతున్నారు, భౌతికమైనటువంటి చెడు అలవాటుకు దగ్గర అవుతున్నారు. అంటే ఇది మనం తీసుకోవాలి, సొసైటీలో మనకు గొప్ప ఉన్నాం కాబట్టి షార్ట్స్, కుర్చైనటువంటి కుర్చు దుస్తులు వేసుకోవాలి, డ్రగ్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళు 12-16 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క వ్యవస్థ ఇబ్బంది కలిగిస్తుంది. కనుక వాళ్ళని జాగ్రత్తగా ఇటువంటి వాటికి దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పబడుతుంది. ఈ విషయాన్ని గమనించుకొని మీరు ఆనందమయ సుఖజీవనాన్ని పొందాలని కోరుకుంటున్నాను. అలాగే మనం మీ అందరికీ మరో విజ్ఞప్తి, మన ఛానల్ని ఇంకా 100 మంది చేత, ఒక్కొక్కళ్ళు 100 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. అనేక విషయాలు, ధార్మికమైనవి, మీకు అవసరమైనటువంటి ప్రతి విషయం గురించి, రాజకీయ, ఆరోగ్య, ఇతరత్ర ఏ కార్యక్రమమైన గురించైనా సరే, ఏ విషయం అయినా సరే చెప్పగలిగేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కనుక మీరు తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి తప్పకుండా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి, జన్మజాతకాలు చెప్పించుకోండి. ధర్మ సందేహాలకి వాట్సాప్లో మెసేజ్ చేయండి, వెంటనే మీకు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తామన్న విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇక ఏప్రిల్ 2024లో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయి. మనం 31 రోజుల్ని 4 వారాలుగా డివైడ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ 4 వారాలుగా డివైడ్ చేసుకొని వాటి ఫలితాలు మీరు అనువయించుకునే ప్రయత్నం చేయండి. జన్మజాతకం 90%, గోచారం ఇప్పుడు చెప్పే ఫలితాలు గోచారం 40-50% వరకు మాత్రమే అనువయించుకునే ప్రయత్నం చేయాలి. తద్వారా మీకు శుభకరం, ఆనందయోగం కలుగుతుందని తెలియజేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఏప్రిల్ 2024 మాసంలో ఉన్నటువంటి ఫలితాలు. ఈ రాశి వారికి దాదాపుగా
3 వారాలు కంటిన్యూగా 1, 2, 3 వారాలు యావరేజ్ ఫలితాలే కనబడుతున్నాయి. చాలా యావరేజ్గా ఉంది. ఇప్పుడు 4వ వారం నేను బాగుందంటే అది ఇంకా ఇబ్బందికరంగా ఉంది. అంటే అడుగు తీసి అడుగు వేస్తే కూడా జాగ్రత్తగా వేయాలి. డబ్బుల విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, మాటలు మాట్లాడే విషయంలో కానీ, అగ్రిమెంట్ చేసుకునే విషయంలో కానీ 4వ వారంలో ప్రమాదాన్ని పొందుకునే అవకాశం జాగ్రత్త. రాజకీయ నాయకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. అదేంటండి ఎన్నికల సమయము హడావుడి, మీరేమో సింహరాశి వారికి రాజకీయ రంగంలో బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు, సంవత్సర ఫలితాల్లో మరి ఇప్పుడు ఇలా చెప్తున్నారు అని అడగకండి. ఎందుకంటే ఈ వారంలో మీ గ్రహ గమనం అనుకూలంగా లేదు. 3 వారాల యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. మరి యావరేజ్ ఫలితాలని పుణ్యబలంగా మార్చుకొని పుణ్య ఫలితాలలో విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. కనుక మీరు నిరంతరము జపం చేసుకోండి, ధ్యానం చేయండి, దానము చేయండి, యజ్ఞము చేయండి, యాగము చేయండి. డబ్బు ఉన్నవాళ్ళు లేదు, యజ్ఞము, యాగము, జపము, తపము చేసినట్టుగా ధ్యానం చేయండి. ఇది అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వాలంటే మీరు విశేషమైనటువంటి ధ్యానాన్ని చేసుకుంటేనే లాభం కలుగుతుంది. 1వ వారంలో ముఖ్యంగా కొద్దిగా శ్రమ వల్ల విద్యార్థులకి లాభం. 2వ వారంలో వ్యాపారపర అభివృద్ధి, అంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేటు, మద్యపానం, హోటలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మనీ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. అలాగే ఈవెంట్ మెయిన్ వారికి 3వ వారంలో కాస్త ఉపశమనం, మంచి ఈవెంట్స్ లభిస్తాయి. అంటే మంచి సెలబ్రిటీస్ ఈవెంట్స్ లభించే అవకాశం, దానివల్ల కొద్దిగా పేరు ప్రఖ్యాతులు పొందుకుంటారు, మంచి ఈవెంట్స్ చేయవచ్చును. ఈవెంట్స్ మెయిన్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉంటాయి. మత్స్యకారుడు ఇక్కడ మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చిల్ల వారికి 3వ వారంలో అమితమైనటువంటి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చిల్ల వారికి లాభం, వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనబడుతుంది. అంటే నీటి ఒత్తిడి తగ్గుతుందిగా, చేపలన్నీ కూడా ఎక్కువ పడుతుంటాయి. మీకు సముద్రంలో కూడా మంచి చేపలు పడేటువంటి అవకాశం కనబడుతోంది. రైతన్నలకి ఈ మాసం మొత్తం కూడా పెద్దగా పంట పొలాలకి ప్రత్యేకమైనటువంటి ఏం లేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే మొదటి 3 వారాల్లోనే దుక్కి దున్నడం కోసం ప్రయత్నాలు, లేదా అటువంటి ఏర్పాటు చేసుకోవడం, నాగలి సెట్ చేసుకోవడం, ట్రాక్టర్ని రెడీ చేసుకోవడం, అలాగే విత్తనాలు కొనుక్కోవడం, ఇవన్నీ కూడా మీరు మొదటి 2 వారాలు చేసుకోండి. 3వ వారం కూడా అక్కర్లేదు, 2 వారాలు చేసుకుంటే లాభం బాగా ఉంటుంది. 4వ వారంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతన్నలు మీ యొక్క పొలం పనులు మొదలు పెట్టకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మీకు జూన్ 2వ వారంలో 1-2 వర్షాలు పడవచ్చు, తేలికపాటి వర్షాలు. జూన్ 26వ తేదీ తర్వాత నుంచి మీకు బ్రహ్మాండమైనటువంటి వర్షాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మీకు పేపర్ వాళ్ళు చెప్పినా, వాతావరణ శాఖ వాళ్ళు చెప్పినా, నార్మల్ సాధారణ వర్షపాతం చెప్పినా నమ్మక్కరలేదు. మీకు సమృద్ధి అయినటువంటి వర్షం పడుతుంది. ఈ సంవత్సరంలో పడిన వర్షం కంటే, అంటే శోభకృత్నామ సంవత్సరం పడిన వర్షం కంటే కొద్దిగా పెచ్చుగానే వర్షం పడే అవకాశం ఉంటుంది. కానీ మరీ 125% వర్షం పడేటువంటి అవకాశం లేదు. అంటే అధిక వర్షపాతాలు లేవు, సమృద్ధి అయినటువంటి వర్షపాతాలు ఉన్నాయి. వాటిని నిలదొక్కుంటే, వాటి జాగ్రత్త పరుచుకుంటే వర్షాలు బాగా ఉంటాయి. కాబట్టి నీటి ఎద్దడి ఉంటుందా అని అడిగితే పొలాలకు సరిపడే నీటి వనరులు ఉంటాయి. కానీ మన జలాశయాలన్నీ కూడా నిండు కుండల్లాగా ఉంటాయంటే మాత్రం కొద్దిగా ఉండవు అని చెప్పదు. ఎందుకంటే నీటిని మనం కాపాడుకునే పరిస్థితి మన దగ్గర లేదుగా. సముద్రంలో పంపించే మార్గం సులభంగా మన దగ్గర ఉంది. కాబట్టి రైతులందరూ కూడా నీటిని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఎక్కడికక్కడ మనం కుంటలు, చెరువులు తవ్వుకుంటే, మన చెరువుల్లో కబ్జాలు చేయకుండా ఉంటే, చెరువుల్లో మనం అపార్ట్మెంట్లు కట్టకపోతే మన చెరువుల్లో నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. కానీ మన పొలాలన్నిటి కూడా మనం కన్స్ట్రక్షన్లోకి ఇచ్చేసాం. పట్టణీకరణ భాగంలో మనం పొలాలన్నిటి కూడా మనం దానం చేస్తున్నాం. ఇలా మనం 100-200 సంవత్సరాలు తరిచిన తర్వాత మనము తినడానికి ఏముంటుంది? ఏమీ ఉండదు. ఏదో మనకి కెన్యా దేశంలో వాళ్ళు మెత్తటి మట్టిని జల్లడబట్టుకొని దాన్ని రొట్టేసుకుని తింటారు కదా, ఆ పరిస్థితికి వస్తాం ఇలా మనం పొలాలు కనుక అన్నీ అమ్మేసుకుంటే. కాబట్టి ఆలోచించండి. సరే, ఇదేమైనా ప్రస్తుతం మాత్రం మీరు మొదటి 2 వారాల్లోనే పొలాలకు ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి, లాభంగా ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం లాభాలు కూడా ఉన్నాయి. కొద్దిగా అత్యుత్సాహం పనికిరాదు, అంతే, పర్వాలేదు. అంటే వ్యాపారం నడుస్తుంది, అత్యుత్సాహం మాత్రం పనికిరాదు. 4వ వారంలో మాత్రం దెబ్బ మీద దెబ్బ పడే అవకాశం ఉంటుంది. ఈ వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, అలాగే విద్యార్థులకి, ఉద్యోగస్తులకి లంచగొండలుగా పట్టుబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయండి? అటవీ శాఖ, అవినీతి నిరోధక శాఖ, జ్యుడిషియల్ న్యాయశాఖ, విద్యాశాఖ,
అలాగే మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఈ శాఖల్లో పనిచేసేటువంటి మహానుభావురాళ్ళు 65%, మహానుభావులు 35%, లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంది. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపోని అనవసరంగా 10 రూపాయలకి, ₹1,00,000 లంచం తీసుకొని జీవితాన్ని కటకటాల పాలు చేసుకునే ప్రయత్నం చేసుకోకండి, మంచిది కాదు. విద్యార్థులు కూడా 4వ వారంలో ఇతరుల మీద ఆధారపడి చేసేటువంటి రాసే పరీక్షలు మీకు ప్రమాదాన్ని, నష్టాన్ని కలిగిస్తాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే 4వ వారంలోనే అనుకోనటువంటి అంటురోగాలు పడే అవకాశం, అన్య స్త్రీ అన్య పురుష పరిచయం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం ఉంది. జాగ్రత్త. ఇక మొదటి 3 వారాల్లో మీకు ధన సమృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, రావాల్సిన ధనం ప్రాప్తించుకోవడం, ఇవ్వాల్సిన రుణాలు తీర్చేసుకోవడం, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, అలాగే కోర్టు వివాదాలు సమసిపోవడం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, ఆస్తి పంపకాల అనుకూలతలు, విద్యార్థికి లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, వివాదాలన్నీ కూడా సమసిపోవడం, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, అనేక రకాల శుభయోగాలు కూడా ఉన్నాయి. కాకపోతే సామాన్య ఫలితాలను కదా, ఇవన్నీ కూడా మనం పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని, తల్లిదండ్రుల ఆశీర్ఫలాన్ని, మనం చేసేటువంటి జపము, తపము, దానము, యజ్ఞము, యాగం వల్ల, లేదా దానం వల్ల, ధ్యానం వల్ల మనకి ఇవన్నీ కూడా లభిస్తాయి. లేదంటే మీకు నష్టాన్ని పొందిన అవకాశం. అనవసర వ్యక్తులకి పూచికతి సంతకాలు చేయకండి. భగవంతుని నిందారోపణ, బ్రాహ్మణ దూషణ మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఎక్కువ కనపడుతోంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. ఏదైనా ఈ రాశి వారికి భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అలాగే సీనియర్ సిటిజన్స్, మహిళామణులు, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. 4వ వారంలో నోరు కంట్రోల్ చేసుకుంటే మంచిది. జ్యోతిష్కులు, నకిలీ జ్యోతిష్కులు బెడద, నకిలీ వైద్యులు బెడద పట్టుబడతారు. 4వ వారంలో పట్టుబడడం ఖాయం. కాబట్టి భగవత్ చింతన మనకి అనేక రకాల శుభయోగాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన వల్లనే ఆనంద యోగాలు ఉన్నాయి. యోగాసనాల ద్వారా ఆరోగ్య లాభాలు ఉంటాయి. ఇవి చేసుకోండి. అలాగే ఈ వారంలో మీరు తప్పకుండా ఈ మాసంలో 4వ వారంలో లేదా మొత్తం మాసం మొత్తం కూడా భగవద్గీత పారాయణం, రుద్రాభిషేకం చేయించుకోవడం, వీలైతే జన్మజాతకాన్ని పరిశీలింపజేసుకుంటే మీకు శుభకర ఆనంద యోగాలు ఉంటాయి. ఏదేమైనా ఆరోగ్య విషయంలోనూ, డబ్బులు ఇచ్చి పుచ్చుకునే విషయంలోనూ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.